మహిళా పోలీస్ అధికారి శ్రేష్ఠ ఠాకూర్ బదిలీతో విమర్శల పాలైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్లీ వార్తల్లోకొచ్చారు. సీఎం పీఠమెక్కిన నెలలోనే పాలనాపరంగా తనదైన మార్కు చూపిన యోగి ఎందుకో కొన్నాళ్లు లైమ్లైట్లో లేకుండా పోయారు. సంస్కరణలు మున్నాళ్లకే పరిమితమా అని అంతా అనుకుంటున్న తరుణంలో ఖజానాకు మేలు కలిగే మరో నిర్ణయాన్ని తీసుకున్నాడు. అనవసర ఖర్చులకు నో చెప్పి మరోసారి ఆదర్శంగా నిలిచారు. తనతో పాటు తన కాన్వాయ్ కోసం 2 కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీలను కొంటామన్న తన రక్షణ విభాగం ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మాజీ సీఎం అఖిలేష్ వాడిన బెంజ్ కారు ఉండగా కొత్తవి కొనాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేకాదు తన మంత్రివర్గ సహచరులకు టయోటా ఫార్చునర్ కార్లను తీసుకోవాలన్న ప్రతిపాదనను కూడా యోగి రిజెక్ట్ చేశారు. నిజంగానే అధికారుల సూచనను యోగి పాటించుంటే ఉత్తి పుణ్యానికి ఖజానాపై కోట్ల రూపాయల భారం పడేది. అయితే గతంలో ఉన్న అఖిలేష్, మాయావతి మాత్రం ఇష్టారాజ్యంగా డబ్బులు తగలేసి ఖరీదైన కార్లలో షికారు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ తాను వాడుతున్న కారునే తన తండ్రి ఎస్పీ చీఫ్ ములాయంకు కూడా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే అఖిలేష్ ప్రభుత్వ కారును తిరిగి ఇచ్చేయగా ములాయం మాత్రం ఇంకా దాన్నే వాడుతున్నారు. దీంతో ఆయన నుంచి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులు భావించినా సీఎం యోగి వారించారట. బలవంతంగా కాకుండా ఆయన ఇచ్చినప్పుడే తీసుకోండని అధికారులకు యోగి స్పష్టం చేశారు. కార్ల కొనుగోలుకు సంబంధించి యోగి తీసుకున్న ఈ నిర్ణయం మరోమారు ఆయన ప్రత్యేకతను చాటిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.